కష్టపడి సువార్త చేయటం చాలామందికి ఇష్టం లేకుండా తప్పించుకోవటానికి చాలా కారణాలు చెప్తూ ఉంటారు. దేవుడు చెప్పాలి బ్రదర్, దేవుడు చెబితేనే నేను వెళ్ళి సువార్త సేవ చేస్తాను, దేవుడు ఇంకా నాతో మాట్లాడలేదు, ఈ కారణాలన్నీ చెప్తూ ఉంటారు. బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు ఎప్పుడో చెప్పాడు, సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు ప్రత్యేకంగా మీ ఇంటికి వచ్చేయని చెప్పడు. ఆయన చెప్పాల్సిందంతా బైబిల్ గ్రంథం ద్వారా నీతో ఎప్పుడో చెప్పాడు. బైబిల్ గ్రంథం ద్వారా ఎప్పుడూ నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. మళ్ళీ కొత్తగా మాట్లాడాల్సిన పని లేదు. నువ్వు రక్షించబడిన తరువాత ఆ మంట అనేది నీలో కలగాలి. రక్షింపబడిన మరుక్షణం నుంచి నువ్వు వెలిగించబడాలి. ఆ మంట నీలో కలగాలి. చూడండి, సమరయ స్త్రీ ఎవ్వరూ చెప్పలేదు ఆమెకి. ఆమె రక్షింపబడిన మరుక్షణం ఆమె ఎవరో చెప్పలా. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. నిదానంగా నడుచుకుంటూ కూడా కాదు, పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ఊరంతటికి ప్రకటించింది సువార్తను. తన జీవితంలో జరిగిన ఆ మేలును తను ప్రకటించింది. తన ఊరు వారందరికీ ప్రకటించింది. అనేకులను రక్షించింది. ఈ రోజుల్లో సేవకులు, వెలిగించబడిన సేవకులు అంతమందిని రక్షించలేదు, విశ్వాసులు అంతమందిని రక్షించలేదు. రక్షింపబడిన మనిషి ఊరక ఉండటానికి వీల్లేదు. అలా అయితే నువ్వు రక్షింపబడకుండా ఉండటమే మంచిది. ఒక ఆమె నాకు తెలుసు, ఒక విశ్వాసి రక్షింపబడింది, బాప్తిసం తీసుకుంది, నెల చర్చికి వెళ్తూ ఉంది. చర్చిలో కొంచెం కరెంటు పోగానే సేవకుని అరుస్తూ ఉంది, ఇక చాలే ఆపు అని. అదే సీరియల్ దగ్గర కరెంటు పోయిందనుకోండి, వీడి చేతులు ఇరిగిపోను, వీడి నాశనం అయిపోను. సీరియల్ దగ్గర కరెంటు పోతేనేమో వాడి చేతులు ఇరిగిపోవాలి, వాడు నాశనం అయిపోవాలి. చర్చిలో కరెంటు పోతేనేమో సేవకుని అరుస్తూ ఉంది, ఇక చాలే ఆపు, ఇంకెంతసేపు చెప్తావని. ఒక సేవకుడిని సువార్త ప్రకటించకపోతే మనకు శ్రమ అని చెప్తుంటే, సువార్త ప్రకటించకపోతే మనకు శ్రమ అంటుంటే అదేముండదు బ్రదర్, అదంతా మన భ్రమ అంటున్నాడు. నేను శ్రమయ్యా ప్రకటించకపోతే అంటే అదంతా అంటే మన భ్రమ అంట. ఖాళీకి తిరగటానికి ఇష్టపడుతున్నాడు కానీ సేవకుడైనా విశ్వాస అయినా సువార్త ప్రకటించడానికి ఇష్టపడతలేదు. భారం కలిగి ఎవ్వరు కూడా ఉండలేదు. ఆత్మల భారం కలిగి ఎవరు సేవ చేయట్లేదు. అలా చేస్తున్న వారు దేవునిలో చాలా ఎదుగుతూ ఉన్నారు. అంతేగాని దేవుడు వచ్చి నీకేం చెప్పడు ప్రత్యేకంగా. చూడండి, ఆదాం పండు తినేటప్పుడు ఆయనకి ఏం చెప్పలేదు. దేవుడు చూస్తూ ఉన్నాడు, చూస్తూ ఉంటాడు. నువ్వు మంచి చేయి చెడ్డ చేయి, దేవుడు చూస్తూనే ఉంటాడు. చూడండి, ఇంకా మీకు అర్థం కావటం కోసం, పేతురు గారు ఆ భటుడి యొక్క చెవు నరికినప్పుడు, కత్తి తీసి అవతల పడే, అసలు కత్తి ఎందుకు నీ దగ్గర ఉందని అడగలేదు. అసలు కత్తితో ఏం పనిరా నీకు, కత్తి నీ దగ్గర ఉందని అడగలేదు. నీ కత్తి తీసి నీ వరలో పెట్టుకోమన్నాడు కానీ తీసి అవతలే, అసలు కత్తితో ఏం పని అని చెప్పలేదు దేవుడు. మరి ఏం చెప్పకుండా ఏం చేస్తాడు బ్రదర్ అంటే, ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు. నువ్వు న్యాయం చేసినా చూస్తూ ఉంటాడు, అన్యాయం చేసినా చూస్తూ ఉంటాడు. అందుకే ప్రకటన గ్రంథం చివరిలో చెప్పాడు, అన్యాయం చేయవాడు అన్యాయం చేయని, అక్రమం చేయవాడు అక్రమం చేయని, న్యాయం చేసేవాడు న్యాయం చేయని. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వచ్చిన తర్వాత మీకు తగిన జీతాన్ని ఇస్తాను అంటున్నాడే కానీ ఇప్పుడు నీకు వచ్చి ఇంటికి వచ్చి సువార్త చేయమని ఏం చెప్పడు ఆయన. ఆల్రెడీ చెప్పేశాడు బైబిల్ గ్రంథంలో. తప్పించుకోవటానికి చూడొద్దు.